హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఐఐఎం ముంబై నుండి వచ్చిన ఒక అద్భుతమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. మేనేజ్మెంట్ ట్రైనీ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మిన్ పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నమెంట్ సెక్టర్లో మంచి ఇన్స్టిట్యూషన్లో పనిచేయాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా చాలా ఈజీగా అప్లై చేయవచ్చు. ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ కావడంతో అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఎలిజిబుల్. ఈ రిక్రూట్మెంట్లో అప్లికేషన్ ఫీ కూడా లేదు. అలాగే శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. ఫ్రెషర్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరికీ ఇది ఉపయోగపడే రిక్రూట్మెంట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై విడుదల చేసింది. ఐఐఎం ముంబై అనేది దేశంలో మంచి పేరున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నాన్ ఫ్యాకల్టీ కాంట్రాక్చువల్ పోస్ట్స్ కోసం రిక్రూట్మెంట్ జరుగుతోంది. అంటే టీచింగ్ ఫ్యాకల్టీ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ మరియు ట్రైనీ రిలేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటాయి. మొదట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి 1 ఇయర్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ తర్వాత క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బాగుంటే మరో 3 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 4 ఇయర్స్ వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 10 పోస్టులను ఫిల్ చేయనున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ మరియు అకాడమిక్ ఎన్వైరన్మెంట్ లో ఎక్స్పీరియన్స్ సంపాదించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ గురించి పూర్తిగా చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు మొత్తం 6 ఉన్నాయి. అందులో అనలిటిక్స్ మరియు డిసిజన్ సైన్స్ విభాగానికి 1 పోస్ట్ ఉంది. ఆపరేషన్స్ మరియు సప్లై చైన్ విభాగానికి 1 పోస్ట్ ఉంది. సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ కి 1 పోస్ట్ ఉంది. ఓబీహెచ్ఆర్ మేనేజ్మెంట్ కి 1 పోస్ట్ ఉంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో 2 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మిన్ పోస్టులు మొత్తం 4 ఉన్నాయి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన కేటగిరీ వైజ్ రిజర్వేషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్ లో స్పష్టంగా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది జనరల్ రిక్రూట్మెంట్ బేసిస్ లో జరుగుతోంది. అన్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫీషియల్ నోటిఫికేషన్ ని 27 మే 2026న విడుదల చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ మోడ్ లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 16 జూన్ 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్ లింక్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. చాలా మంది లాస్ట్ మూమెంట్ లో సర్వర్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. అందుకే డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకుని ఎర్లీగా అప్లై చేయండి. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. జనరల్ మరియు యూఆర్ కేటగిరీ క్యాండిడేట్స్ కి మాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ గా నిర్ణయించారు. అలాగే పిహెచ్డి పర్స్యూయింగ్ చేస్తున్న లేదా రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి 35 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ మరియు సెయింట్ కేటగిరీ క్యాండిడేట్స్ కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ కేటగిరీ క్యాండిడేట్స్ కి కూడా ప్రత్యేక రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎగ్జాక్ట్ రిలాక్సేషన్ ఇయర్స్ ని నోటిఫికేషన్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఏజ్ క్యాల్కులేషన్ ని 16 జూన్ 2026 ఆధారంగా తీసుకుంటారు. కాబట్టి క్యాండిడేట్స్ తమ డేట్ ఆఫ్ బర్త్ ని ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. ఈ రిక్రూట్మెంట్ లో క్యాండిడేట్స్ కి మరో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే అప్లికేషన్ ఫీ పూర్తిగా లేదు. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, సెయింట్ మరియు పీడబ్ల్యూబీడీ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా కంప్లీట్లీ ఫ్రీగా అప్లై చేయవచ్చు. అంటే అన్ని కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ 0 రూపాయలు. ఇప్పటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ లో అప్లికేషన్ ఫీ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నోటిఫికేషన్స్ లో 1000 రూపాయల వరకు కూడా ఫీ తీసుకుంటున్నారు. కానీ ఐఐఎం ముంబై రిక్రూట్మెంట్ లో ఫీ లేకపోవడం చాలా మంచి విషయమని చెప్పొచ్చు. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ అవకాశం మిస్ కాకుండా
తప్పకుండా అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయాలంటే సంబంధిత సబ్జెక్ట్లో మినిమం 60% మార్క్స్ తో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేదా బీటెక్ లేదా ఈక్వివలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మిన్ పోస్టులకు కూడా మినిమం 60% మార్క్స్ తో మాస్టర్స్ డిగ్రీ లేదా ఈక్వివలెంట్ డిగ్రీ కావాలి. పీహెచ్డీ పర్స్యూయింగ్ చేస్తున్న క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఫ్యూచర్లో పీహెచ్డీ చేయాలనుకునే క్యాండిడేట్స్ కి కూడా మంచి అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్, అకాడమిక్ రీసెర్చ్, అడ్మిషన్స్ హ్యాండ్లింగ్ మరియు స్టూడెంట్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అదనపు ప్రిఫరెన్స్ ఉండొచ్చు. కాబట్టి అకాడమిక్ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా అప్లై చేయండి. సాలరీ డీటెయిల్స్ గురించి చూస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి నెలకు సుమారుగా 35,000 రూపాయల నుండి 45,000 రూపాయల వరకు స్టైపెండ్ ఇస్తారు. పోస్ట్ మరియు క్యాండిడేట్ క్వాలిఫికేషన్ ఆధారంగా సాలరీ మారవచ్చు. ఇది ఫ్రెషర్స్ కి కూడా మంచి సాలరీ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అదనంగా హౌసింగ్ అలవెన్స్ గా 8,000 రూపాయలు ఇస్తారు. ట్రావెలింగ్ అలవెన్స్ గా 2,000 రూపాయలు ఇస్తారు. మొబైల్ రీయింబర్స్మెంట్ గా 500 రూపాయలు ఇస్తారు. ఈ అలవెన్సెస్ వల్ల మంత్లీ ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. కానీ క్యాంపస్ అకామిడేషన్ మాత్రం ఇవ్వరు. క్యాండిడేట్ స్వయంగా అకామిడేషన్ అరేంజ్ చేసుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ లో సాలరీ మరియు బెనిఫిట్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఎగ్జాక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ గురించి పూర్తి వివరాలు ఇవ్వలేదు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి రిటన్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. కాంపిటెన్సీ టెస్ట్ ద్వారా క్యాండిడేట్ స్కిల్స్ ని చెక్ చేసే అవకాశం ఉంది. కొన్ని పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. ఏ సెలెక్షన్ స్టేజ్ కండక్ట్ చేస్తారో ఇన్స్టిట్యూట్ రిక్వైర్మెంట్ ఆధారంగా నిర్ణయిస్తుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి అన్ని డీటెయిల్స్ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సమయంలో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఇవ్వడం చాలా ముఖ్యం. రెగ్యులర్ గా ఈమెయిల్ చెక్ చేస్తూ ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం. మొదట క్యాండిడేట్స్ అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేస్తారు. క్వాలిఫికేషన్, మార్క్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కొన్ని పోస్టులకు కాంపిటెన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో క్యాండిడేట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు ఓవరాల్ పర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ పూర్తిగా క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది. సెలెక్షన్ కి సంబంధించిన ఫైనల్ డిసిజన్ ని ఐఐఎం ముంబై తీసుకుంటుంది. కాబట్టి ప్రిపరేషన్ ని సీరియస్ గా చేయడం చాలా అవసరం. అప్లై చేయాలంటే ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత రిక్రూట్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ రిజిస్టర్ లేదా లాగిన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లేదా అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు ఒకసారి తప్పనిసరిగా చెక్ చేయండి. ఓవరాల్ గా చూస్తే ఐఐఎం ముంబై రిక్రూట్మెంట్ 2026 చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నో అప్లికేషన్ ఫీ, మంచి సాలరీ ప్యాకేజ్ మరియు ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ ఉండటం ఈ రిక్రూట్మెంట్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే క్యాండిడేట్స్ కి ఇది చాలా మంచి అవకాశం. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేయవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేయండి. అప్లై లాస్ట్ డేట్ 16 జూన్ 2026. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.